నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని తండేల్ సినిమా రూపొందించారు. నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాని చందు ముండేటి డైరెక్ట్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని బన్నీవాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పించారు. అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో మత్స్యకార కుటుంబంలో పుట్టిన రాజు చిన్నప్పటి నుంచి తన తండ్రి బాటలో నడవాలని అనుకుంటూ ఉంటాడు. తండేల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరోపక్క తన పక్కింట్లో ఉన్న సత్యతో ప్రేమలో పడతాడు. అయితే ముందు బాగానే ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ సత్యలో మార్పులు మొదలవుతాయి. రాజు తండేల్ అయ్యాక ఇక వేటకు వెళ్ళొద్దని కోరుతుంది. అయితే ఆమె మాటలను సీరియస్గా తీసుకోకుండా రాజు మళ్ళీ వేట కోసం గుజరాత్ వెళ్లేందుకు సిద్ధపడతారు. ఈ క్రమంలో ఇక ఇదే మన ఆఖరి కలయిక, ఇక ముందు మనం కలిసి ఉండలేమని తెగేసి చెప్తుంది సత్య. అలా వేటకు గుజరాత్ వెళ్లిన రాజు అనూహ్యంగా పాకిస్తాన్ నేవీ చేతికి చిక్కి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇక రాజుతో ఎలాంటి సంబంధం లేదు అనుకున్న సత్య ఎలా అతడిని తీసుకొచ్చేందుకు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేస్తుంది. మరి రాజు కోసం సత్య చేసిన ప్రయత్నం ఫలించిందా? రాజు సహా ఊరి వారందరినీ సత్య వెనక్కి తీసుకురాగలిగిందా? చివరికి ఏమైంది? రాజు సత్య కలిసారా లేదా అనేది ఈ సినిమా కథ. సినిమా కథ చెప్పేసి థియేటర్లకు ప్రేక్షకులను రాబట్టడం చాలా కష్టమైన విషయం. కానీ ఇలాంటి నిజ జీవిత సంఘటనలు ఆధారంగా చేసుకొని సినిమా చేసినప్పుడు అది మరింత కష్టమవుతుంది. అసలు కథ ఏమిటో సినిమా టీం ముందే చెప్పేసింది. కథ ముందే చెబితే అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే డౌట్స్ అయితే చాలా ఉంటాయి. కానీ ఈరోజు తండేల్ బుకింగ్స్ చూస్తే ఆ అనుమానాలు అవసరం లేదని అర్థమవుతుంది. ఈ సినిమాలో పాకిస్తాన్ ఎపిసోడ్ కంటే సత్య రాజు ప్రేమ కథతోనే సినిమా నడిపించే ప్రయత్నం చేశారు. చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లలోనే పెరిగిన రాజు సత్య ప్రేమించుకున్నారు. అయితే పరిస్థితులు వారి ప్రేమకు ఎలా అడ్డు నిలిచాయి? సత్య రాజుని వదిలేసుకున్న తరువాత జైల్లో చిక్కిన క్రమంలో అతని కోసం ఎలా పోరాడింది? రాజుతో పాటు చిక్కుకుపోయిన మరో 21 మంది జాలర్లను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి సత్య పడిన కష్టాలేమిటి? ఇటువంటి విషయాలు ఎంగేజింగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ప్రమోషన్స్లో చెప్పినట్టుగానే ఇది ముందుగా ఒక లవ్ స్టోరీ, ఆ తర్వాత మిగతా లేయర్స్ని అల్లుకున్నట్టే అనిపించింది. మనం ఎంత కాదనుకున్నా ప్రేమించిన వారిని వదులుకోలేము అనే పాయింట్తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం ఒక మరపురాని అనుభూతిని మిగిల్చింది. అలాగే దేశభక్తి భావం ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా బాగా కనెక్ట్ అయ్యేలాగా సినిమా నిలుస్తుంది. ఈ సినిమా అక్కినేని అభిమానులకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అయితే సగటు ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక యావరేజ్ సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిజ జీవిత సంఘటనలు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఎంత చూపించినా సరే ఎందుకో పూర్తి స్థాయిలో ఒక డాక్యుమెంటరీ లాగానే తీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగచైతన్య నటన 2.0 అన్నట్టుగా సాగింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. కానీ ఈ సినిమా కోసం ఆయన మేక్ ఓవర్ తో సహా ఎన్నో అంశాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. నటనలో సాయి పల్లవి, నాగచైతన్య పోటీ పడ్డారని చెప్పుకోవచ్చు. ఇక కల్పలత, నరేష్, కరుణాకరణ్ వంటి వాళ్ళైతే తమ పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ పనితనం చాలా ఫ్రేమ్స్ లో బాగా కనిపించింది. నిజానికి కొన్ని మైన్యూట్ విషయాలను చూపించిన విధానం కానీ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ వర్క్ అయితే అద్దిరిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా మత్స్యకార గ్రామాలతో పాటు జైలు సెట్, లైట్ హౌస్ సెట్లు చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మ్యూజిక్ తో బ్లాక్ బాస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ నవీన్ నూలి ఎడిటింగ్ చాలా బాగుందని చెప్పాలి. గీతా ఆర్ట్స్ నిర్మాణం విలువలు అద్భుతంగా కనిపించాయి.